బీన్స్ క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్తోని ఎక్సలెంట్ టేస్ట్ హెల్దీ కర్రీ అండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇక హెల్త్ వైజ్గానైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఫైబర్ హైగా ఉంటుంది ఇందులో. క్యాప్సికంలో సి విటమిన్ అన్ని రకాలుగా హెల్త్ వైజ్ అయితే ఎక్సలెంట్ అండి. తయారీ విధానం చూద్దాం. కాస్తంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఒక 2 చిన్నవి వేసుకున్నా నేను. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. మంచిగా కలబెట్టుకుందాం. కాస్త ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. చక్కగా కలుపుకొని మూత పెడుతూ ఉడికించుకుందాము ఈ ఆనియన్స్ని. కాస్త ఉడికిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో నేను పచ్చిమిర్చి వేయలే, చూసారా. ఇందులో ఈ కర్రీ కారం కాంబినేషన్తో చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో కన్నా. పచ్చిమిర్చి ప్లేస్లో క్యాప్సికమ్ వేసుకున్నా. మీకు సరిపడాన్ని క్యాప్సికమ్ వేసుకోండి మీకు నచ్చినంత. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇంకా బీన్స్ వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి మూత పెడుతూ. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది. నేను కొంచెమే ఆయిల్ వేసా కదా. కాస్త ఉడికిన తర్వాత ఆలుగడ్డ వేసుకుందాం. చక్కగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో సరిపడా కారం వేసుకుంటున్నా. బీన్స్ మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మంచిగా ఉడికిపోతుంది. తింటుంటే టేస్ట్ అనిపిస్తాయి. చాలామంది బీన్స్ కర్రీ తినడానికి ఇష్టపడరు కదా. ఈ రకంగా వండుకోండి, మస్తుంటుంది టేస్ట్. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే బీన్స్ క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ. బాయ్ ఎవ్రీవన్.